Good morning. Good morning to everyone. Hope everyone doing good. Welcome to RN Academy YouTube channel. Yes, today's class is ratio proportions. Ratio proportions still I think so. ఒక 10 క్లాసెస్ వరకు డిస్కస్ చేస్తున్నామండి. సో వెరీ ఫస్ట్ క్లాస్లో వెరీ ఇనిషియల్ క్లాసెస్లో చెప్పి ఉన్నాను. రేషియో ప్రపోర్షన్స్ అంటే ఇట్స్ నాట్ ఓన్లీ రేషియో ప్రపోర్షన్స్, ఇట్ ఇంక్లూడ్స్ ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్, ఇట్ ఇంక్లూడ్స్ పార్ట్నర్షిప్, ఇట్ ఇంక్లూడ్స్ మిక్చర్ అండ్ అలిగేషన్స్. ఆల్ కాంబినేషన్స్లో ఒకటే తీసుకుంటున్నాను రేషియో ప్రపోర్షన్స్ పైన. సో ఒక చాప్టర్ నుంచి ఈ ఒక్క చాప్టర్ అరౌండ్ 15 to 20 మార్క్స్ స్కోర్ చేసి పెడుతుంది. 15 to 20 మార్క్స్ మినిమం. అండ్ బ్యాంకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. సో పర్సంటేజ్ రేషియో ప్రపోర్షన్స్ ప్లేస్ కీ రోల్, రైట్? ఓకే, నథింగ్ ఇష్యూ. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఓన్లీ కాన్సెప్ట్, నో ప్రాబ్లమ్స్ అండి, ఓన్లీ కాన్సెప్ట్. ఎంటైర్ క్లాస్ మొత్తం కాన్సెప్ట్స్ వినండి. లెట్ us అబ్జర్వ్ హియర్. నీట్ గా నిదానంగా పెన్ను పేపర్ ఏం వాడదు, జస్ట్ లిజన్ ద క్లాస్ ఫస్ట్. ఓకే, రైట్. లాస్ట్ క్లాస్ లో వచ్చిన ఇన్స్ట్రక్షన్ ఒక పాయింట్ డిస్కస్ చేసినాం. ఏంటి సార్ అంటే మిక్చర్ అండ్ అలిగేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు యూస్ అయ్యే విధంగా చెప్పినాను. ఇట్స్ వన్ వెజల్ అండి, ఒక వెజల్ తీసుకుంటున్నాను, ఒక వెజల్. సో బేసిక్ పాయింట్ ఆఫ్ వ్యూ, వెజల్ లో ఒక 50 లీటర్స్ ఉంది అనుకున్నాం. వెజల్ ఎంత అండి? 50 లీటర్స్ ఉంది క్వాంటిటీ. సో లోపల రాసాను అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ మిక్చర్, ఇట్ ఈస్ నథింగ్ బట్ మిక్చర్. మిక్చర్ ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ మిల్క్ అండ్ వాటర్, ఎందుకంటే రెగ్యులర్ గా మనం చూస్తుంటాం కాబట్టి మిల్క్ అండ్ వాటర్. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్కహాల్ వాటర్ వస్తుంది, వైన్ వాటర్, సో సంథింగ్ అలా వస్తూ ఉంటుంది. ఆల్కహాల్ వాటర్ తీసుకుందాం నెక్స్ట్ ఎగ్జాంపుల్స్, రైట్? మిల్క్ టు వాటర్, it is a mixture total quantity is 50 liters. In that milk to water ratio is 2:3, right? Total how many pots here? Any pots ఉన్నాయి సార్ అంటే 2 pots 3 pots, మొత్తం ఎన్ని pots? 5 pots. సో 5 pots వాల్యూ ఎంత ఇచ్చినాడండి? 50 liters. 5 pots ఎంత అండి? 50. 5 pots 50 అయినప్పుడు 1 pot becomes what dear? 10. 3 pots becomes what dear? 30. ఇలా తీసుకొని రావచ్చు. లెట్ us అబ్జర్వ్ సార్. ఎందుకు చెప్తున్నానో జాగ్రత్తగా విను. ఒక స్టెప్, మిల్క్ క్వాంటిటీ కావాలంటే 2 pots మిల్క్ క్వాంటిటీ, టోటల్ పాట్స్ నథింగ్ బట్ 2 + 3 ఎంత అండి? 5. 2/5 ఇంటూ టోటల్ క్వాంటిటీ ఎంత అండి? 50 కాబట్టి ఇంటూ 50, 5 ones 5 10s, 2 into 10 is equal to what dear? 20 liters. It is nothing but water, quantity of milk. నెక్స్ట్ వాటర్ క్వాంటిటీ కావాలంటే వాటర్ రిప్రజెంట్స్ హౌ మెనీ పాట్స్? 3 pots ఉంది కాబట్టి 3/5 ఇంటూ టోటల్ హౌ మచ్ లీటర్స్ అండి? 50 లీటర్స్. దట్స్ 3/5 ఇంటూ 50, 5 ones 5 10s, 3 into 10 is equal to 30 liters, రైట్? సో 50 లీటర్స్ అనేది మిక్చర్. ఈ మిక్చర్ లో మిల్క్ టు వాటర్ రేషియో 2:3 ఇచ్చాడు. 2:3 ఇచ్చినప్పుడు డైరెక్ట్ గా చేసుకోవచ్చు. 5 pots వాల్యూ is equal to 50 liters. 1 pot becomes what dear? 1 pot becomes 10. 1 pot 10 అయినప్పుడు 2 pots become 20 and 3 pots becomes 30, రైట్? ఇట్స్ వెరీ క్లియర్ సార్. ఇది ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసినాం, రైట్? చూద్దాం ఒకసారి. చూడు దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చనింగ్, మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చనింగ్ ఎలా వస్తుంది, బేసిక్ క్వశ్చన్ ఎలా ఉంటుంది అంటే, సో నాట్ బ్యాంకింగ్ లెవెల్ అండి, ఒక మాదిరి క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాను. చూడు అంటే ఐసెట్ పాయింట్ ఆఫ్ వ్యూ కదా, ఐసెట్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎస్ఐ పాయింట్ ఆఫ్ వ్యూ, సమ్ నాట్ బ్యాంకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ, రిమైనింగ్ ఆల్ ఎగ్జామినేషన్స్ కి బాగా యూజ్ అవుతుంది. బ్యాంకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూకి ఇది చెప్పేది ఫండమెంటల్ అవుతుందండి, రైట్? లిసన్. సో ఇది ఒక వెజల్ అండి, వెజల్ అండ్ అనదర్ వెజల్ తీసుకుంటున్నాను. 2 వెజల్స్ సార్. క్వశ్చన్ లో వాడు అంటే మెన్షన్ చేయొచ్చు, మెన్షన్ చేయకపోవచ్చు. మెన్షన్ చేస్తే ఎలా ఉంటుంది, చేయకపోతే ఎలా ఉంటుంది చూద్దాం. సో 2 వెజల్స్, ఇది ఒక వెజల్, ఇది ఒక వెజల్. సో ఇక్కడ సమ్ వాట్ మిక్చర్ ఉంది, ఇక్కడ సమ్ వాట్ మిక్చర్ ఉందండి, మిక్చర్ అండ్ మిక్చర్. సో ఈ రెండింటిని మిక్స్ చేసి ఒక బిగ్గర్ వెజల్ లో వేస్తున్నాం, రైట్? సో వెజల్ 1, వెజల్ 2. సో వెజల్ 1 ఉన్న క్వాంటిటీని, వెజల్ 2 క్వాంటిటీని రెండింటిని తీసుకొని పోయి ఇక్కడ డ్రాప్ చేస్తున్నాం, థర్డ్ వెజల్ లో డ్రాప్ చేస్తున్నాం. అయితే ఇక్కడ క్వశ్చనింగ్ ఏంటంటే
క్వశ్చన్ స్టైల్ నెంబర్ 1 ఎలా ఉంటుంది, స్టైల్ నెంబర్ 2 ఎలా ఉంటుంది. స్టైల్ నెంబర్ 1 బేసిక్ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, సార్ quantity, total quantity in vessel 1 and total quantity in vessel 2 is same. రెండు దాంట్లో కూడా సేమ్ గా ఒక సందర్భంలో ఇస్తారు. అంటే ఇక్కడ ఉన్న మిక్చర్ ఇక్కడ ఎన్నైతే లీటర్లు ఉంటుందో ఇక్కడ కూడా అంతే క్వాంటిటీ, అంతే లీటర్స్ ఉంటుందండి. క్వాంటిటీ ఈజ్ సేమ్, టోటల్ క్వాంటిటీ ఆఫ్ మిక్చర్ ఈజ్ సేమ్, రైట్ సార్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఇందాక చెప్పినట్టుగా 50 ఇక్కడ ఒక 50 ఇచ్చినప్పుడు డైరెక్ట్ గా మీరు ఆన్సర్ చేయగలరు. బట్ అలా కాకుండా క్వశ్చన్ లో వాడు ఎలా మెన్షన్ చేస్తాడు సార్ అంటే, ఇన్ ఏ ఫస్ట్ వెజల్ మిక్చర్ ఆఫ్ మిల్క్ టు వాటర్, ఈస్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ 2:1. సో ఫస్ట్ వెజల్ లో మిల్క్ టు వాటర్ రేషియో ఈ విధంగా ఉందండి, 2:1. అండ్ నెక్స్ట్ సెకండ్ వెజల్ లో మిల్క్ టు వాటర్ రేషియో ఐఎమ్ గోయింగ్ టు టేక్ 5:4. సో ఫస్ట్ వెజల్ అండ్ సెకండ్ వెజల్, సో ఫస్ట్ వెజల్ లో క్వాంటిటీ అండ్ సెకండ్ వెజల్ లో క్వాంటిటీ ఈజ్ సేమ్ అని చెప్తున్నానండి. ఫస్ట్ వెజల్ అండ్ సెకండ్ వెజల్ లో క్వాంటిటీ ఈజ్ సేమ్. ఈ రెండింటినీ మిక్స్ చేసి థర్డ్ వెజల్ లో వేస్తే మిల్క్ టు వాటర్ రేషియో ఏంటి అనేది క్వశ్చన్, బేసిక్ క్వశ్చన్ నెంబర్ 1. సార్ మిల్క్ టు వాటర్, సో రిజల్టెంట్ ఒక థర్డ్ వెజల్ లో డ్రాప్ చేస్తున్నప్పుడు మిల్క్ టు వాటర్ రేషియో ఏంటి అనేది బేసిక్ ఒక క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ ఏ విధంగా ఉంటుంది అంటే, సార్ ఇక్కడ క్వాంటిటీ ఇవ్వడు, ఇక్కడ క్వాంటిటీ ఇవ్వడు, సేమ్ ఇదే విధంగా ఉంటుంది. మిల్క్ టు వాటర్ రేషియో అండ్ రిజల్టెంట్ దాంట్లో మిల్క్ టు వాటర్ రేషియో వాడు ఖచ్చితంగా మెన్షన్ చేసి ఉంటాడు. కాకపోతే ఇక్కడ మనకు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి సార్ అంటే, క్వాంటిటీ 1 to క్వాంటిటీ 2 డిఫరెంట్ క్వాంటిటీస్ అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్, ఇక్కడ ఒక వై తీసుకుంటే ఎక్స్ టు వై రేషియో ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఇది సెకండ్ స్టైల్, రైట్. సో ఫస్ట్ స్టైల్ ఫినిష్ చేద్దాం. ఫస్ట్ స్టైల్ ఫినిష్ చేసిన తర్వాత సెకండ్ స్టైల్ కూడా చూద్దాం. సెకండ్ స్టైల్ ని డిఫరెంట్ వేస్ ఎలా సాల్వ్ చేయాలి, ఎందుకు అలానే సాల్వ్ చేయాలి, టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్, రైట్. చూద్దాం. లిసన్ కేర్ఫుల్ ప్లీజ్. నో నీడ్ టు యూజ్ ఎనీ పేపర్, పెన్, ఏం వద్దండి. జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ క్లాస్, దట్స్ ఇట్. నో నీడ్ టు వరీ, రైట్. లిసన్ సార్, దీన్ని సార్ చెప్పేది జాగ్రత్తగా విను. మల్టీ డైమెన్షన్ చాలా రకాలుగా వాడుకుంటామండి, దీన్ని చాలా రకాలుగా వాడతాను, రైట్. డిఫరెంట్ క్వశ్చన్స్ కి సొల్యూషన్ తెచ్చి పెడుతుంది ఇది. సో ఫండమెంటల్ షుడ్ బి స్ట్రాంగ్, అందుకోసం చాలా నిదానంగా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను దీన్ని, రైట్. విను. సో ఇది స్లోగా చెప్పినంత మాత్రం నెక్స్ట్ స్లోగా ఉంటుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇదంతా ఆల్రెడీ నేర్పించి ఉంటుంది కాబట్టి అది చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతూ ఉంటుంది, జాగ్రత్త. లిసన్ సార్. సార్ క్వాంటిటీ, ఇక్కడ క్వాంటిటీ తెలుసా, తెలియదు. ఇక్కడ క్వాంటిటీ తెలుసా, తెలియదు. బట్ ఈ రెండు క్వాంటిటీ మాత్రం సేమ్ అని చెప్తున్నాడు వాడు. కాబట్టి ఇప్పుడు ఏం తీసుకుందాం సార్, ఎలా చేయాలి సార్ దీన్ని? ఇంతకుముందు అంటే ఆ డైరెక్ట్ చేస్తున్నా కాబట్టి ఆన్సర్ వచ్చింది, రైట్. ఇప్పుడు నేను ఒక వే చూద్దాం. ఒక వే ఏంటి సార్ అంటే, ఇక్కడ టోటల్ క్వాంటిటీ, ఇక్కడ టోటల్ క్వాంటిటీ సేమ్ కాబట్టి, ఇక్కడ టోటల్ క్వాంటిటీ, అక్కడ టోటల్ క్వాంటిటీ సేమ్ కాబట్టి ఎక్స్ ని తీసుకొని మీరు ఆన్సర్ చేసుకోవచ్చు, రైట్. అలా కాకుండా 2 పార్ట్స్, ఇక్కడ 1 పార్ట్, మొత్తం ఎన్ని పార్ట్స్ అండి? 3 పార్ట్స్. 5 పార్ట్స్, 4 పార్ట్స్, మొత్తం ఎన్ని పార్ట్స్ అండి? 9 పార్ట్స్. 3 పార్ట్స్, 9 పార్ట్స్. ఇక్కడ 3 పార్ట్స్, ఇక్కడ ఎన్ని పార్ట్స్ అండి? 9 పార్ట్స్. లెట్ us observe here. ఇక్కడ మనం ఏం చేయాలంటే, యు షుడ్ టేక్ కామన్ మల్టిపుల్ ఆఫ్ 3 and 9. ఏదో ఒకటి తీసుకో, కామన్ మల్టిపుల్. 3 కి 9 కి కామన్ గా ఉండే మల్టిపుల్ ఏంటి? కామన్ మల్టిపుల్ నథింగ్ బట్ యు షుడ్ టేక్, ఎగ్జాంపుల్ చాలా ఫ్లెక్సిబుల్ గా ఉండాలి అంటే యు షుడ్ టేక్ ఎల్సిఎం తీసుకో. సో 3 కి 9 కి ఎల్సిఎం ఏంటి? 3 కి 9 కి ఎల్సిఎం నథింగ్ బట్ వాట్ హియర్ 9. సో హియర్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ total quantity of water, total quantity of first mixture and second mixture. సో ఇక్కడ 9 లీటర్స్ తీసుకుంటున్నా, ఇక్కడ సేమ్ క్వాంటిటీ కాబట్టి ఇక్కడ కూడా 9 తీసుకుంటున్నా. ఎందుకు తీసుకుంటున్నా సార్ అంటే ఫ్లెక్సిబుల్ గా ఉండడం కోసం, రైట్. సో ఇటున్నానా 2 + 1 3 పార్ట్స్ వాల్యూ ఎంత అండి? 9 అయితే 3 పార్ట్స్ అయితే 1 పార్ట్ బికమ్స్ వాట్ హియర్? 1 పార్ట్. 3 3s are, సో 3 పార్ట్స్ ఎంత అండి? 9. 1 పార్ట్ బికమ్స్ వాట్ హియర్? 3. 1 పార్ట్ 3 అయినప్పుడు 2 పార్ట్స్ ఎంత అండి? 2 పార్ట్స్ is 6. 1 పార్ట్ is 3. సో సార్ ఇన్ కేస్ 9 లీటర్స్ అని వాడు చెప్పలేదు, అది మనం తీసుకున్నాం అజంప్షన్, రైట్. సార్ ఇన్ కేస్ 9 లీటర్స్ మిక్చర్ ఉంటే దీంట్లో మిల్క్ క్వాంటిటీ is 6 అండ్ వాటర్ క్వాంటిటీ is 3. వాటర్ క్వాంటిటీ is 3.
నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి సార్ 5 + 4 9 పార్ట్స్ 9 పార్ట్స్ అనేది ఎంతండి 9 పార్ట్స్ ఎంతండి 9 పార్ట్స్ 9 అయినప్పుడు 1 పార్ట్ బికమ్స్ వాట్ హియర్ 1 పార్ట్ బికమ్స్ 1 పార్ట్ 1 అయినప్పుడు 5 పార్ట్స్ బికమ్స్ వాట్ 5 ఇది ఎంతండి 4 సో లెట్ us అబ్జర్వ్ సార్ ఇక్కడ 9 లీటర్స్ 9 లీటర్స్ రెండు కలిపి అక్కడ రాస్తున్నాం రైట్ 6 + 5 ఎంతండి అంటే ఫస్ట్ వెజల్లో మిల్క్ క్వాంటిటీ 6 లీటర్స్ సెకండ్ వెజల్లో మిల్క్ క్వాంటిటీ 5 లీటర్స్ సో ఇక్కడ 6 లీటర్స్ ఇక్కడ ఒక 5 లీటర్స్ 6 + 5 హౌ మచ్ లీటర్స్ అండి ఇట్ ఇస్ నథింగ్ బట్ వాట్ హియర్ 11 లీటర్స్ సో దీంట్లో 11 లీటర్స్ ఏమున్నాయండి మిల్క్ వాటర్ నథింగ్ బట్ వాట్ 3 + 4 వాటర్ క్వాంటిటీ ఇక్కడ వాటర్ క్వాంటిటీ 3 ఇక్కడ వాటర్ క్వాంటిటీ 4 3 + 4 becomes what here is a 7 right answer becomes what dear అంటే 11 లీటర్స్ మిల్క్ ఉన్నాయి వాటర్ ఎంతండి 7 11:7 సార్ 11 లీటర్స్ + 7 లీటర్స్ మొత్తం ఎంతండి 18 లీటర్స్ 9 + 9 నథింగ్ బట్ 18 కదా ఇక్కడ రైట్ దిస్ ఇస్ వన్ వే ఒక స్టైల్ అండి ఒక వే ఎలా చేస్తున్నాం అని చెప్పేసి సార్ నేను చెప్పిన కాన్సెప్ట్ చాలా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది షార్ట్ కట్ ఇంకా కాదండి షార్ట్ కట్ ఏం మాట్లాడలేదు ఓన్లీ అనాలిసిస్ చెప్తున్నాను అనాలిసిస్ రైట్ నెక్స్ట్ దీంట్లో చూద్దాం దీన్ని ఇంకొంచెం అడ్వాన్స్డ్ గా చేసుకున్నట్లయితే అడ్వాన్స్డ్ గా ఎలా చేసుకోవచ్చు అంటే ఇలా తీసుకొని చేసుకోవచ్చు లేదు సార్ ఈ వాల్యూస్ తీసుకోకుండా ఆన్సర్ చేయొచ్చు అంటే చేయొచ్చు అది ఎలా చూద్దాం ఒకసారి చూడు రైట్ ఫస్ట్ క్వాంటిటీ ఎంత చెప్తున్నానండి మిల్క్ టు వాటర్ రేషియో ఎంతండి మిల్క్ వాటర్ ఫస్ట్ ఎంత ఉందండి 2:1 ఫస్ట్ వెజల్ నెంబర్ 1 వెజల్ నెంబర్ 2 ఐఎమ్ గోయింగ్ టు టేక్ వెజల్ నెంబర్ 2 ఏం తీసుకుంటున్నానంటే 5 ఫార్వర్డ్ ఇచ్చాడు కాబట్టి రైట్ 2 1 5 4 ఫస్ట్ వెజల్ 2:1 సెకండ్ వెజల్ 5:4 ఐఎమ్ గోయింగ్ టు ఫైండ్ అవుట్ థర్డ్ వెజల్ మిల్క్ టు వాటర్ రేషియో ఏంటి అనేది క్వశ్చన్ లో వాడు క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటాడు టోటల్ క్వాంటిటీ ఆఫ్ వెజల్ 1 అండ్ వెజల్ 2 is సేమ్ ఆర్ సేమ్ క్వాంటిటీ ఆఫ్ 2 వెజల్స్ అని మెన్షన్ చేసి ఉంటాడు రైట్ సో 2 + 1 becomes what here 3 5 + 4 is equal to what here 9 కానీ సార్ టోటల్ పార్ట్స్ ఈక్వల్ గా లేవు సేమ్ క్వాంటిటీ కావాలి కాబట్టి ఈక్వల్ చేసుకోవడం కోసం ఏం చేయాలి సార్ అంటే చూడనా సో 3 9 సో దీన్ని దేంతో మల్టిపుల్ చేస్తున్నాను 3 తో మల్టిపుల్ చేస్తున్నా 3 3 ఎంత అండి 9 వచ్చిందా ఇన్ కేస్ 2 డిఫరెంట్ అంటే ప్రైమ్ నెంబర్స్ అలా అయినప్పుడు ఏమవుతుందంటే ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు కో ప్రైమ్ నెంబర్స్ అయినప్పుడు ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు లేదు ఎల్సిఎం తీసుకో 3కి 9కి ఎల్సిఎం 9 కాబట్టి 3ని దేంతో మల్టిపుల్ చేస్తే 9 వస్తుంది 3తో మల్టిపుల్ చేస్తే వస్తుంది కాబట్టి రైట్ 3 2s ఎంతండి 6 3 1s 3 6 + 5 ఇక్కడ చూడండి 9 ఇక్కడ టోటల్ క్వాంటిటీ 9 ఉంది కాబట్టి దీన్ని ఏం డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ నువ్వు చేయాలనుకుంటే నీ సంతోషం కోసం ఇంటూ 1 9 × 1 నథింగ్ బట్ వాట్ హియర్ 9 కాబట్టి సో 9 × 1 నథింగ్ బట్ 9 ఇక్కడ 5 ఇక్కడ 4 సో 6 + 5 వాట్ 11 1 + 4 నథింగ్ బట్ వాట్ సారీ 3 + 4 నథింగ్ బట్ వాట్ 7 సో 11:7 దిస్ ఇస్ యువర్ ఆన్సర్ రైట్ ఇస్ ఇట్ క్లియర్ అప్ టు నౌ ఇది క్లియర్ అండి ప్లీజ్ మెన్షన్ ఇన్ కామెంట్ బాక్స్ ప్లీజ్ Please mention that up to now. Right. Next చూద్దాం 3 vessels తీసుకుందాం ఒకసారి అండి 3 vessels 3 ఐఎమ్ గోయింగ్ టు టేక్ 3 సో ఫాస్ట్ చేద్దామండి 1 2 3 3 vessels ని మిక్స్ చేసి ఒక థర్డ్ వెజల్ లో వేస్తున్నాం సో సేమ్ క్వాంటిటీ ఆఫ్ వెజల్స్ అండి సో ఐఎమ్ గోయింగ్ టు టేక్ రేషియోస్ 3:2 నెక్స్ట్ 7:3 నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ 8:7 3:2 7:3 8:7 I'm going to
mix all these three into third vessel, fourth vessel. And so find out milk to water ratio in resultant vessel. Make it fast. Answer cheyadaniki try cheyi. We can use ratio proportions method that equal differences of right dear చేయొచ్చు అండి దాన్ని ఒక నిమిషం చెప్తాను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను 3:2 7:3 8:7 milk to water ratio find out in milk to water ratio right ఆన్సర్ చూడండి ఒకసారి ఫస్ట్ వెసల్ సెకండ్ వెసల్ అండ్ థర్డ్ వెసల్ ఫస్ట్ వెసల్ సెకండ్ వెసల్ అండ్ థర్డ్ వెసల్ సో ఫస్ట్ వెసల్ ఏం చేస్తున్నానంటే మిల్క్ టు వాటర్ రేషియో 3:2 అండ్ సెకండ్ వెసల్ 7:3 అండ్ థర్డ్ వెసల్ 8:7 ఈ త్రీని మిక్స్ చేయాలి మిక్స్ చేసి థర్డ్ వెసల్ లో ప్లేస్ చేయాలి ఇక్కడ ఎక్కడ కంపేర్ చేసుకోవడానికి ఉంటుందో ఒకసారి చెక్ చేయండి ప్రస్తుతం కంపేర్ చేయడానికి ఇక్కడ ఉంటుందో ఒకసారి చెక్ చేయండి సో 3 2 7 3 8 7 3 2 మొత్తం ఎన్ని పార్ట్స్ అండి 5 పార్ట్స్ 7 + 3 హౌ మెనీ పార్ట్స్ 10 పార్ట్స్ అండ్ 8 + 7 ఎంతండి 15 పార్ట్స్ సో టోటల్ క్వాంటిటీ ఈక్వల్ గా లేదండి టోటల్ క్వాంటిటీ ఇక్కడ వాడు ఏం మెన్షన్ చేయలేదు బట్ టోటల్ క్వాంటిటీ సేమ్ అని క్వశ్చన్ లో మెన్షన్ చేస్తున్నాడు ఏమి అనేది తెలియదు మనకు సో ఆ నంబర్ కావాలి అంటే వి షుడ్ టేక్ ఎల్సిఎం ఆఫ్ 5 10 15 we should take 5 10 15 so 5 10 15 LCM ఎంత వస్తుందండి I am going to take 5 10 15 LCM nothing but what here 30 ఎంత తీసుకుంటున్నానండి 30 సో 30 వచ్చేలాగా దీన్ని దేంతో మల్టిపుల్ చేద్దాం 5 6 30 10 3 15 2 సో ఇందాక చేసినట్టుగానే సో లేదంటే ఇక్కడ 30 ఇక్కడ 30 ఇక్కడ 30 తీసుకుని ఆ విధంగా కూడా చేసుకోవచ్చు డిఫరెంట్ వేస్ అండి 30 30 30 ఇలా తీసుకొని 3:2 మొత్తం ఎన్ని పార్ట్స్ అండి 5 పార్ట్స్ 5 పార్ట్స్ ఇస్ 30 5 పార్ట్స్ 30 అయితే 1 పార్ట్ becomes 6 1 పార్ట్ becomes 6 అయినప్పుడు 3 పార్ట్స్ becomes what here సో 5 పార్ట్స్ 30 1 పార్ట్ 6 3 పార్ట్స్ 18 ఇది ఎంత అండి 12 సో 18 లీటర్స్ 12 లీటర్స్ 10 పార్ట్స్ 30 10 పార్ట్స్ 30 on 1 part 3 7 parts 21 and 3 parts becomes what here 9 and third one 8 + 7 15 parts 30 1 part becomes 2 8 parts 16 7 parts 14 సో వీటిని సమ్ చేసి ఆన్సర్ చేసేస్తే అయిపోతుంది ఒక స్టైల్ లేదు సార్ ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అండి సో 6 చేస్తున్నప్పుడు 6 3 ఎంత అండి 18 6 3 18 6 2 12 7 3 21 3 3 9 2 8 16 2 7 14 సమ్ చేసి రిజల్టెంట్ రేషియో చేస్తే సరిపోతుంది సో 16 18 నథింగ్ బట్ వాట్ హియర్ 20 34 ప్లస్ 20 54 55 20 30 40 40 48 49 see 55 right 10 20 20 26 26 plus 9 26 plus 9 35 so resultant ratio becomes what here resultant ratio right 11:7 that is right answer 11:7 11:7 right is it clear and 11:7 next question ఇప్పుడు 2 వెజల్స్ తీసుకున్నామండి 2 వెజల్స్ ఇలా తీసుకున్నాం ఇలా కాకుండా let us observe in case total quantity is not same వాడు క్వశ్చన్ ఎలా మెన్షన్ చేసి ఇస్తాడు చూడు ఒకసారి టోటల్ క్వాంటిటీ సేమ్ గా లేదు పరిస్థితి ఏంటి let us observe in the first vessel ratio of milk to water I am going to take 2:3 ratio of milk to water ratio entandi 2:3 and second vessel I am going to take milk to water ratio of 4:5 4:5 తీసుకుంటున్నా ఎంతండి 4:5 రైట్ ఈ రెండింటిని మిక్స్ చేస్తున్నామండి
బట్ హియర్ టోటల్ క్వాంటిటీ ఇస్ నాట్ సేమ్, ఈక్వల్ గా లేదు, అక్కడ ఈక్వల్ గా లేదు. సో రిజల్టెంట్ రేషియో అంటే ఈ టూ ని మిక్స్ చేస్తే ఒక థర్డ్ వెసల్ ఉంటుంది కదండి, ఆ థర్డ్ వెసల్లో రేషియో బికమ్స్ వాట్ ఇయర్ రేషియో బికమ్స్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ 5:7. 5:7. ఓకే, చూద్దాం. సో milk to water ratio and milk to water ratio, and here also milk to water ratio. Question ఏంటంటే in what ratio we are going to mix, ఏ రేషియోలో మిక్స్ చేయాలనేది క్వశ్చన్. అంటే ఫస్ట్ వెజల్ లో ఉన్న క్వాంటిటీ ఎంత, సెకండ్ వెజల్ లో ఉన్నటువంటి క్వాంటిటీ. సో రేషియో ఆఫ్ దిస్, ఇది క్వశ్చన్ అడుగుతాడండి. రేషియో ఆఫ్ దిస్ మిల్క్ టు వాటర్. సో ప్రీవియస్ క్వశ్చన్ లో ఇక్కడ సేమ్ క్వాంటిటీ అని మెన్షన్ చేసి ఉన్నాడు. వీఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ ఇన్ థర్డ్ వెసల్ లో మిల్క్ టు వాటర్ రేషియో ఫైండ్ అవుట్ చేయాలా. ఇది క్వశ్చన్ నెంబర్ 1, స్టైల్ నెంబర్ 1 క్వశ్చన్. స్టైల్ నెంబర్ 2, వే నెంబర్ 2 క్వశ్చన్ ఏంటి అంటే, సార్ మిల్క్ టు వాటర్ రేషియో ఇన్ ఫస్ట్ వెసల్, మిల్క్ టు వాటర్ రేషియో ఇన్ సెకండ్ వెసల్, ఈ 2 వెసల్స్ లో ఉన్న టోటల్ క్వాంటిటీ గురించి ఏం మెన్షన్ చేయలేదు. సో ఈ 2 క్వాంటిటీని మిక్స్ చేసి థర్డ్ వెసల్ లో డ్రాప్ చేస్తే ఆ వెసల్ లో మిల్క్ టు వాటర్ రేషియో బికమ్స్ వాట్ ఇయర్ 5:7. అయితే క్వాంటిటీ ఆఫ్ వెసల్ 1 టు క్వాంటిటీ ఆఫ్ వెసల్ 2 రేషియో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో దీన్ని ఎలా మెన్షన్ చేయాలి, దీన్ని ఎలా చేయాలి? వే నెంబర్ 1 అండ్ వే నెంబర్ 2, టూ డిఫరెంట్ వేస్ లో సాల్వ్ చేయాలి. 2 డిఫరెంట్ వేస్ అంటే వే ఒకసారి చెప్తాను చూడు బాబు. సో ఇక్కడ వే నెంబర్ 1 డైరెక్ట్ గా చెప్పొచ్చు అండి. డైరెక్ట్ గా చెప్తే ఆ క్వశ్చన్ వరకే నీకు గుర్తుంటది. సో ఏంటి కాన్సెప్ట్ ఏంటి, కొంచెం మార్చినా మళ్ళీ చేయడానికి ఇబ్బంది పడతావు. సో ఫర్ దట్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ అ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఫస్ట్, దాని తర్వాత ఎలా చేయాలనేది మళ్ళీ చెప్తాను. అంటే ఇన్ ద సెన్స్ దాని కంటిన్యూషన్ గా డిస్కస్ చేస్తాను. సో టోటల్ క్వాంటిటీ ఇక్కడ ఎంత అండి, ఎక్స్. ఐఎమ్ గోయింగ్ టు టేక్ వెసల్ 1 ఎంత అండి, ఎక్స్. వెసల్ 2 ఎంతండి, వై. సార్ ప్రీవియస్ క్వశ్చన్ లో రెండు సేమ్ అని చెప్పినారు కాబట్టి ఎక్స్ తీసుకున్నా వర్కౌట్ అవుతుంది. బట్ ఇక్కడ ఈ క్వశ్చన్ లో క్వాంటిటీస్ డిఫరెన్స్ కాబట్టి ఇక్కడ ఎక్స్, ఇక్కడ ఏం తీసుకుంటున్నానండి, వై. సార్ ఎక్స్ వై. ఇప్పుడు ఎక్స్ క్వాంటిటీ టోటల్ మిక్చర్ ఈస్ ఎక్స్. టోటల్ మిక్చర్ ఎక్స్ అయితే మిల్క్ క్వాంటిటీ కావాలంటే ఏం చేస్తావు? 2 parts. మిల్క్ క్వాంటిటీ కావాలంటే 2 parts. టోటల్ ఎన్ని పార్ట్స్ అండి, 5 parts. 2/5. ఇక్కడ క్వాంటిటీ ఎక్స్ కాబట్టి ఇంటూ ఎక్స్. ఇట్ రిప్రజెంట్స్ వాట్ డియర్ అంటే మిల్క్ క్వాంటిటీ. ఇది ఏం రిప్రజెంట్ చేస్తుంది, మిల్క్ క్వాంటిటీని రిప్రజెంట్ చేస్తుంది. అదే వాటర్ క్వాంటిటీ కావాలంటే ఏం చేస్తామండి, 3/5x. సో 2/5x, 3/5x. సో ఇది మిల్క్ క్వాంటిటీ, ఇది వాటర్ క్వాంటిటీ. అండ్ నెక్స్ట్ వాట్ అబౌట్ హియర్, ఇక్కడ చూసినట్లయితే సార్ 4/9y. 4/9y నథింగ్ బట్ మిల్క్ ఎంత ఉందండి, 4 parts. టోటల్ పార్ట్స్ 4 + 5 ఎంతండి, 9 parts. వై ఎందుకు తీసుకుంటున్నా, టోటల్ క్వాంటిటీ వై. నెక్స్ట్ అదే వాటర్ క్వాంటిటీ కావాలంటే 5/9y. సార్ ఇవి రేషియోస్ అండి, ఇది క్వాంటిటీస్, ఎగ్జాక్ట్ వాల్యూస్. ఫస్ట్ వెజల్లో టోటల్ ఎక్స్ లీటర్స్ ఉంటే మిల్క్ క్వాంటిటీ బికమ్స్ వాట్ ఇయర్ 2/5x. అదే వై క్వాంటిటీ ఉంటే 4/9y. సో ఈ రెండింటిని అంటే వెజల్ 1 ని వెజల్ 2 ని తీసుకొని పోయి ఎక్కడ డ్రాప్ చేస్తున్నాం, థర్డ్ వెజల్ లో డ్రాప్ చేస్తున్నప్పుడు 2/5x ఇది ఫస్ట్ వెజల్ లో ఉన్నటువంటి మిల్క్ క్వాంటిటీ, 4/9y సెకండ్ వెజల్ లో ఉన్నటువంటి మిల్క్ క్వాంటిటీ. ఈ రెండింటిని సమ్ చేస్తున్నాం బై. నెక్స్ట్ ఫస్ట్ వెజల్ లో ఉన్నటువంటి వాటర్ క్వాంటిటీ 3/5x ప్లస్ సెకండ్ వెజల్ లో ఉన్నటువంటి వాటర్ క్వాంటిటీ 5/9y. సో రిజల్టెంట్ రేషియో, ఇది మిల్క్ క్వాంటిటీ, ఇది వాటర్ క్వాంటిటీ. రిజల్టెంట్ రేషియో బికమ్స్ వాట్ ఇయర్ 5:7. 5/7 క్రాస్ మల్టిప్లికేషన్ మీ ఆన్సర్. క్రాస్ మల్టిప్లికేషన్ చేసి మీరు చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సో x/y రేషియో ఎలా తీసుకుంటామంటే చూద్దాం. ఫాస్ట్ చేస్తాను క్యాలిక్యులేషన్ కాబట్టి మీరు చేసుకోవచ్చు అండి. 5 9 5 LCM నథింగ్ బట్ వాట్ ఇయర్ 9 5 45, 9 2 18, 5 4 20. సో
18x plus 20y, 18x plus 20y. నెక్స్ట్ ఇంటూ ఇది క్రాస్ మల్టిప్లికేషన్ ఇంటూ 7 తీసుకొస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ చూడండి 5 9 45. సో న్యూమరేటర్ లో 45, డినామినేటర్ ఇక్కడ కూడా 45 ఉంది కాబట్టి డైరెక్ట్ క్యాన్సిల్ చేసేసుకుంటున్నా. 9 3 ఎంత అండి 27x. సో 27x ప్లస్ నెక్స్ట్ 5 5 25y, 25y ఇంటూ ఇక్కడ 5 ఉంది కాబట్టి 5 మల్టిపుల్ చేస్తే 18 7s nothing but what 126x plus 140y is equal to 27 5s 25 100 7 5 35. So 135x plus 25 5s 125y. So 125y x చూద్దాం అన్న 126 135 that is equal to what difference ఎంతండి అక్కడ ఒక 5 ఇక్కడ 4 9x 140 15. So is equal to 15y. X by y nothing but 15 by 9 that is equal to 5/3. ఆన్సర్ ఎంత అండి 5/3. ఇది రెగ్యులర్ స్టోరీ. ఇలా కాకుండా దీన్ని మిక్చర్ అండ్ అలిగేషన్స్ మెథడ్ లో ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. చేయొచ్చు అంటే అవి ఇంత అవసరం లేదండి. జస్ట్ మీ కాన్సెప్ట్ తెలియాలి, ఏం చేస్తున్నారు, ఎందుకు ఇలా వాల్యూస్ వస్తున్నాయి, రీజన్స్ ఏంటి, దానికోసం అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చిన్న క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేసుకోవచ్చు అండి. బట్ టఫ్ లెవెల్ వచ్చినప్పుడు డిఫరెంట్ చేయాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా కొంచెం వాడాల్సి వస్తుంది. అలాంటి కేసెస్ లో ఖచ్చితంగా యూజ్ అవుతుంది. వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్ యూ కెన్ సాల్వ్ ఫ్రమ్ దిస్ మెథడ్, రైట్. నెక్స్ట్ చూడు, దీన్ని ఇంకొక మెథడ్ లో ఆల్రెడీ 2 minutes ఉందండి. మిక్చర్ అండ్ అలిగేషన్స్ మెథడ్ నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేస్తాను. దీని కంటిన్యూస్ క్లాస్, రైట్. నెక్స్ట్ క్లాస్ లో కూడా ప్యూర్లీ కాన్సెప్ట్ ఉంటుంది. Yes sir, we can use ratio proportions method that equal difference of water and milk comparing two vessels, sir. Right here కాకపోతే 2 different quantities ఉన్నప్పుడు అక్కడ చేసిన వేరు అండి, డిఫరెంట్ గా చేస్తున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇన్ కేస్ ఒక వాల్యూ మెన్షన్ చేసి ఉంటే డెఫినెట్లీ యూ కెన్ సాల్వ్ చేయొచ్చు. ఒక వాల్యూ మెన్షన్ చేయలేదు, సో టోటల్ క్వాంటిటీ కానీ డిఫరెన్స్ కానీ సమ్ కానీ ఎలాంటి క్వాంటిటీ కూడా మెన్షన్ చేయలేదు. ఒకవేళ మెన్షన్ చేసి ఉంటే డెఫినెట్లీ వీ కెన్ ఫైండ్ సార్ ఫస్ట్ వెజల్ లో 1:3 డిఫరెన్స్ ఎంత ఉంది కదా అని చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు వాడు మెన్షన్ చేస్తుంది టోటల్ క్వాంటిటీ, ఎలాంటి క్వశ్చన్స్ మెన్షన్ చేయట్లేదు వాడు, కాబట్టి మనం ఈ మెథడ్ లోనే సాల్వ్ చేయాల్సి ఉంటుంది, రైట్. సో దట్స్ వై ఇలా చేస్తున్నామండి. వీ కెన్ యూజ్ రేషియో ప్రపోర్షన్స్ మెథడ్ దట్ ఈక్వల్ డిఫరెన్స్ వాటర్ అలా తీసుకోవడానికి ఛాన్సెస్ ఉండవు, రైట్. నెక్స్ట్ క్లాస్ లో వి విల్ కంటిన్యూ దీస్ అండి. దీనిపైన ఇంకొంచెం మోడల్స్ ఉంటాయి. ఎలాంటి మోడల్స్ ఉంటాయంటే డిస్కస్ చెప్తాను చూడు ఒకసారి ఓవరాల్ గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ ఇంకా ఎలా ఉంటాయి. జనరల్ గా ఇప్పుడు ఒక మిక్చర్ ఉంది సార్, ఈ మిక్చర్ లో సమ్ క్వాంటిటీ మిక్చర్ బయట తీసినాం, సమ్ క్వాంటిటీ ఆఫ్ మిక్చర్ బయట తీసినాం. దీంట్లో ప్యూర్ మిల్క్ యాడ్ చేస్తాను. అయితే నెక్స్ట్ మిల్క్ టు వాటర్ రేషియో ఎంత, సో సమ్ క్వాంటిటీ తీసినప్పుడు ఎంత క్వాంటిటీ బయటకు తీస్తున్నాం అనే క్వశ్చన్స్ కానీ, లేదు కొన్ని సందర్భాల్లో ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తాయి. ఇన్ దట్ వెసల్ ఓన్లీ ప్యూర్ మిల్క్ ఉందండి. దాంట్లో ఫస్ట్ ఇనిషియల్ గా ప్యూర్ మిల్క్ ఉంది. ఈ ప్యూర్ మిల్క్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 లీటర్స్ 30 లీటర్స్ బయట తీసేస్తాం. ప్యూర్ మిల్క్ 30 లీటర్స్ తీసేస్తాం. ఈ 30 లీటర్స్ తీసేసి ఈ ఒక 30 లీటర్స్ వాటర్ ఇంక్లూడ్ చేస్తాం. సో ఇనిషియల్ 30 లీటర్స్ బయట తీసినప్పుడు నెక్స్ట్ 30 లీటర్స్ యాడ్ చేస్తే నెక్స్ట్ ఇట్స్ అప్కమింగ్ ఏమవుతుంది, అది ఇట్స్ నాట్ ఎ ప్యూర్ మిల్క్, ఇట్స్ నాట్ ఎ ప్యూర్ వాటర్, ఇట్స్ ఎ మిక్చర్. అలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు కూడా ఎలా చేయాలి దాన్ని నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. చాలా మోడల్స్ ఉన్నాయండి, ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి. Two vessels with same quantity we can take sir, but different quantity I didn't get. Yes dear, different quantity ఇచ్చినప్పుడు ఇలా చేయాలి. So model type 2 dear, type 2, this is a type 2. Two vessel with same quantity we can take sir, but different quantity I didn't get. Different quantity like this. Second method you go with second method. So listen, way of questioning is different in second model. So for example, this is vessel 1 and this is a vessel 2. So for example, two different quantities. So find out in third vessel, they didn't get any answer. Why? Because
Sir, I am going to take this quantity is x, this is y, x and y. In this first mixture 2 is to 1, milk to water ratio 2 is to 1. Second mixture milk to water ratio 4 is to 5. Then find out resultant ratio అంటే ఎలా find out చేస్తాం? We can't get any answer. Why? Because సార్ ఇక్కడ టూ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు డైరెక్ట్ గా యాడ్ చేయడం కుదరదు. సో వై? బికాస్ చూద్దాం. 2/3x ఇక్కడ ఎంత వస్తుందండి? 1/3y, 3x. నెక్స్ట్ వాట్ అబౌట్ దిస్ 4/9y, 5/9y. సో హౌ కెన్ యూ సాల్వ్ దిస్? సాల్వ్ చేయడానికి కుదరదండి, రైట్? ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ క్లాస్ లో వి విల్ డిస్కస్. అయింది సార్.